చెప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మీరు సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర డివైడ్ అయింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఏపీలో ఒకవేళ కంటెస్ట్ చేయాల్సి వస్తే ఎక్కడ చూస్ చేస్తున్నారు? ఐ నో ఐడియా అండి. అప్పుడు నన్ను మన లేట్ సీఎం గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచినప్పుడు నాకు అసలు ఏం ఐడియా లేదు. ఆయన ఎట్లా చెప్తే అలా నడుచుకున్నాను. ఈరోజు జగన్ గారు ఎట్లా చెప్తే అట్లాగే. అఫ్కోర్స్ డెఫినెట్గా ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. 2 ఎలక్షన్స్ ఆల్మోస్ట్ కదా. సో ఆయన ఆదేశిస్తే 100% మేడం, ఇప్పుడు సినిమా వాళ్ళు జగన్ గారిని కలవడానికి చంద్రబాబు తప్పపడుతున్నారు మేడం. లాస్ట్ టైం నాగార్జున వచ్చి కలిశాడు. ఎంత సినిమా వాళ్ళు అసలు జగన్ ఎందుకు కలుస్తారు అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కలవకూడదు జగన్ గారు సినిమా వాళ్ళు. నేనంటే అది ఫుల్గా నేను చదవలేదండి ఎక్కడ, నేను న్యూస్లో చూడలే. బట్ మీరు చెప్తున్నారు కాబట్టి నాకు కాంటెక్స్ట్ మొత్తం తెలిస్తే ఐ కెన్ ఆన్సర్. బట్ లైక్ నాగార్జున గారు కలిసారు ఈ మధ్య, నాకు అది అయితే తెలుసు. అంటే అది ఆయన మాట్లాడకూడదు అన్నమాట, బికాస్ ఆయన ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాబట్టి ఆయన నోట్లోంచి ఆ మాట రాకూడదు. లైక్ నాగార్జున గారు కలిశారంటే నాగార్జున గారు కొత్తగా సినిమా యాక్టర్గా ఆయన వచ్చి కలవలేదండి. ఐ నో అబౌట్ నాగార్జున గారు. సినిమా వాళ్ళు జగన్ గారిని కలవటాన్ని ఆయన తప్పు పడతా ఉన్నారు. సినిమా వాళ్ళు ఎట్లా కలుస్తారు అసలు జగన్? తప్పు ఎందుకు కలవకూడదండి? వాళ్ళు కూడా ఈ దేశంలో వాళ్ళు కూడా ఓట్లు వేస్తున్నారు. వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ కదా. సినిమా వాళ్ళని సపరేట్, బికాస్ ఆ ప్రొఫెషన్ సినిమా, అంతేకాని వాళ్ళని సినిమా వాళ్ళు అని అంటే అది ఐ డోంట్ థింక్ వాళ్ళని ఇంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.